గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింతం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. దండమయ విష్ణుపర దండమయ పుండరైక దళనేత్రి దండమయ కరుణాన్ని దండమయ నీకు నిపుడు దండము కృష్ణ కృష్ణం వందే జగద్గురు. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. సాంప్రదాయ సుధాస్వాదము భారత శబ్దములు ఇప్పుడు ఎపిసోడు 5 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 4లో ఈ శ్లోకంలో ఉభయ సంధ్యల్లో నిద్రించు ఆయా పాపిష్టుల వల్ల నేను కూడా దుర్గతిని పొందుదునుగాక అని భరత శబ్దములకు తాత్పర్యం అని చెప్పుకుని అక్కడ దాకా చెప్పాం. ఇప్పుడు తర్వాత కంటిన్యూషన్ ఎపిసోడ్ 5. యదగ్నిదాయకే పాపం యత్ పాపం గురుతల్పగే మిత్రద్రోహే చ యత్ పాపం తత్పాపం ప్రతిపద్యతాం. రాత్రిపూట ప్రజలు నిద్రించినప్పుడు వారి గృహములకు నిప్పంటించి ఘోర విపత్తునకు కారణమైన వాడు మహాపాపి. తనలో విజ్ఞానము వివేకము కలుగునట్లు హితమును బోధించు పరమ దయాళువు గురువు యొక్క శయ్యపై చేరి తనకు తల్లి వంటి ఆయన గారి ధర్మపతితోనే సరసములు ఆడబోరువాడు మరొక మహాపాపి. తనపై ఎంతో విశ్వాసముంచి ధనరాశిని దాచబట్టిన మిత్రునికి మోసముతో ద్రోహమును చితలబెట్టు విశ్వాసఘాతకుడు ఇంకొక మహాపాపి. ఇట్టి పరమనీచులు పొందునట్టి అధోగతిని నేను పొందుదునుగాక అని భరతుని భీష్మ ప్రతిజ్ఞ. ఆశ్చర్యావహములైన ఈ భరతుని శబ్దములను పఠించినప్పుడు సహృదయులకు ఏ పాఠకులకైనాను హృదయము శరీరము కూడా జలధరించక మానదు. అంటే అంత గొప్ప మహానుభావుడు ఎంత చెప్పుకున్నాడు అంటే నాకేం తెలియదమ్మా, నిజంగా తెలియదు. రాముడు వనవాసానికి వెళ్ళినట్టు ఇంతలాంటి పాపాలు అనుభవిస్తానని చెప్పి అనుకుంటే నిజంగా ఎలాంటి వాళ్ళకైనా ఆయన చెప్పినట్టు అంటే ఎంత పాపాలు అంత పాపాలు నేను అనుభవిస్తానంటున్నాడు ఆ మహానుభావుడు. అంటే ఇంకా నిరూపించుకోవడం కోసం నాకు తెలియదు తల్లి అని చెప్పడం. ఇంత ఒట్లు ఎలా పెట్టుకుంటారు మనుషులు, అదనమాట. అలాంటి దుర్భరమైనటువంటి కష్టాలు కూడా పడతా నేను, నాకేమి తెలియదు తల్లి అని చెప్పి కౌసల్యమ్మతోటి భర్తలు వేడుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు, అన్ని ఒట్లు పెట్టుకుంటున్నాడు ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం. దేవతానాం పితॄణాం చ మాతా పిత్రోస్తదైవ చ మాస్మకార్షీత్ సా శుశ్రూషాం యశ్చార్యోన్మతే గతాః. న్యాయార్జితమైన ధనముతో యజ్ఞాదులు చేసి ఇష్టదేవతలను ఆరాధించుట గ్రహణము, సంక్రమణము, మరణ దివసము మొదలగు నిర్ణీత కాలంలో తన వంశ ప్రవర్తకులకు పితృదేవతలను తర్పణ శ్రాద్ధాది క్రియల ద్వారా ఆరాధించుట, జీవించినంత వరకు తల్లిదండ్రులకు సర్వవిధోపచారములు చేయుట, ఈ మూడును మానవ జన్మను ఎత్తిన ప్రతి వ్యక్తికి అవశ్య కర్తవ్యములు. వీటిని పరిచయించుట మహాపాతకము, నాకు ఆ మహాపాతకము చుట్టుకొనుగాక. ఇక్కడ ఎలా చెప్తున్నాడు మహానుభావుడు అంటే ఇవన్నీ విడిచిపెట్టకూడదు బాబు అని చెప్పిన మనవాడు పెద్దవాడు చెప్పిన దాన్ని వాల్మీకి మహర్షి మనందరి కోసం ఇక్కడ ఇలా భర్త శబ్దాలు పెట్టిన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇవన్నీ అలాంటి చేయకూడని పాపం అంటే చేయకండి మహాప్రభు అని చెప్పడం అదొకటి. అలాంటి పాపాలకు వచ్చేటువంటి ఫలితం ఏమిటో అలాంటివన్నీ నేను అనుభవిస్తానమ్మా కౌసల్యా తల్లి, కౌసల్యామాత అనుకున్నాడు భరతుడు. ఇప్పుడు 27వ శ్లోకం. సతాం లోకాత్ సతాం కీర్త్యాః సంజుష్టాత్ కర్మణస్తథా భ్రశ్యతు క్షిప్రమద్యైవ యశ్చార్యోన్మతే గతాః. యజ్ఞాది సత్కర్మల చేతనం, ఉపాసనాదుల చేతనం, తపశక్తి చేతనం సత్పురుషులు పొందవలసినవి ఆనందమయములైన స్వర్గాది ఊర్ధ్వలోకములు. అట్టి సద్గతి నాకు రాకుండా తక్షణమై భ్రష్టమైపోవుగాక. మహాత్ములు లోకోత్తరములైన తమ సద్గుణముల చేతనం, ధర్మ ఆచరణముల చేతనం చిరకాల స్థాయియగు గొప్ప కీర్తిని సంపాదించరు. అట్టి సత్కీర్తి నాకు ఎన్నడను కలుగకపోవుగాక. సర్వజన ప్రీతి హేతువుకు ఒక పవిత్ర కార్యక్రమమును ఆరంభించి అది పూర్తి కాకుండా హఠాత్తుగా మధ్యలో ఆగిపోవట ఒక మహాపాపమే.
ఆ పాపము కూడా నాకు కలుగుగాక. ఇట్లు ఈ శ్లోకంలో 3 శబ్దములు చేయబడినవి. అనర్థే సోవతిష్టతాం దీర్ఘ బాహుర్మహావక్షాః యశ్చార్యోన్మతే గతాః. వెనుక 26వ శ్లోకముననే మాతాపితృసేవను తెలిపినను తిరిగి ఇచ్చట మాతృసేవను గురించి ప్రస్తావించుట చేత దాని ప్రాధాన్యము సూచితమవుతున్నది. మనుస్మృతి మొదలు ధర్మశాస్త్రములు కూడా జీవించినంత వరకు తల్లికి సేవ చేయటం ముఖ్యమనియు, కొన్ని దుష్కృత్యముల చేత ఆమె పతితురాలుగా భావింపబడినను నవమాసముల పోసి పెంచినందున పూజనీయురాలేనియు తెలుపుతున్నది. అట్టి మాతృసేవకు దూరమై నేను కష్టపరంపరలో పడిపోదురుగాక. శ్లోకంలోని దీర్ఘబాహు మహావక్ష శబ్దములు శ్రీరామునిలో గల ఉత్తమ పురుషోత్తములకు సూచకములు. అంతటి మహానుభావుడు వనవాసములు ఏమిటకు నేను కారణమైనచో ఈ పాపఫలమును పొందుదునుగాక అని భావం. భరతుడు శ్రీరామ పాదకులను స్వీకరించి వెనుదిరిగి వచ్చుతూ ఉండగా మాతరం రక్ష కైకేయీం మారోషం కృతాం ప్రతి మయా సీతయా చేవ శప్తోసి రఘునందన అని శ్రీరాముడు భరతుని మందలించుట ఇతడ గమనార్హం. నీ తల్లి కైకేయిని జాగ్రత్తగా కాపాడుకును, కష్టములన్నిటికీ మూలము ఈమెయే కదా అని ఆమెపై కోపగించకము, నా పైనను సీత పైనను ఒట్టేసుమా అని భరతుని శాసించింది. ఇది పూజనీయ వ్యక్తులలో మాతృమూర్తి గల ప్రాధాన్యము ప్రకటించుతున్నది. తన దుర్వ్యసనంలో కావలసిన డబ్బులు ఇవ్వలేదని క్రోధంతో తల్లిదండ్రులకు బడిత పూజలు చేసే పుత్రులు ఎందరో పతయటను నేడు చూస్తూ ఉన్నప్పుడు మాతృదేవో భవ అను ధర్మసూత్రములకు ఎంత దుర్గత ఆపరించినా అని నిర్వేదం. ఇక్కడికి బహుపుత్రులు దరిద్రశ్చ జలరోగ సమన్వితా స భూయాత్ సతత క్లేశి యశ్చార్యోన్మతే గతాః. అధిక సంతానము కలిగి దరిద్రదేవత దానికి తోడు కాగా జ్వరాది వివిధ రోగములు కూడా వెంటాడగా కష్టాల కళ్ళరిలో నిరంతరం మునిగి తేలినట్టి మానవుడు జీవించి ఉండట కంటే మరణించుట మేలు. జీవదశలో సుఖమే లేని వానికి మరణమే సుఖప్రదము. కానీ ఆ చావు కూడా రాక ఇన్ని కష్టములతో బ్రతుకును ఈడ్చుతున్న అతని దుర్దశ వర్ణనాతీతమే. నాకు అట్టి దురవస్థ లభించుగా కానీ భరతుని ఘోర ప్రతిజ్ఞ. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.